విగ్రహాన్ని ఇంటికి లేకపోతే మండలికి తీసుకొస్తాం. విగ్రహాన్ని పూలతో, దీపంతో మరియు కోలాటంతో అందంగా అలంకరిస్తారు. ప్రతిరోజు పూజ, పాఠాలు, ఆర్తి మరియు భక్తి గీతాలుతో పూజ చేయడం జరుగుతుంది. గణపతికి ఇష్టమైన ఆహారం ఏంటి అంటే మొదకలు. ఆయనకి ఇవి అంటే చాలా ఇష్టం. ముగ్గులు, దీపాలు, పాటలు, నాట్యాలు అన్నీ కలిసి ఒక చక్కని ఉత్సవం అవుతుంది. ఇది ఒక సాంప్రదాయం కాకుండా కుటుంబం మరియు స్నేహంని కూడా చూపిస్తుంది. అందరూ కలిసి సంతోషంతో ఈ పండుగని జరుపుకుంటారు. పండుగలో చివరి రోజు గణేష్ నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఆయనని మనం ప్రేమతో తీసుకొచ్చి ప్రేమతో విధిస్తాం. గణపతిని నిమజ్జనం చేస్తాం, కానీ మనసులో ఆయనని చక్కగా గుర్తుపెట్టుకుంటాం. ఆయన ఆశీర్వాదంతో మన జీవితంలో విజయం, శాంతి మరియు అందం కలుగుతుంది అని నమ్మకం. ఈరోజు గణపతిని పూజించి మనం అందరికీ బుద్ధి, జ్ఞాన మరియు విజయం రావాలి అని కోరుకుంటాము. మరి అందరికీ మళ్ళీ ఒకసారి వినాయక చవితి శుభాకాంక్షలు. గణపతి బప్పా మోర్య, మంగళమూర్తి మోర్య. థ్యాంక్ యూ అందరికీ. గణపతి బప్పాకి జై. Nice, very nice.